చైనా తియాన్జిన్ రేవులో జరిగిన పేలుళ్ల దృశ్యాలు భయభ్రాంతులు కలిగిస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో నిండా పేలుడు పదార్థాలు ఉన్న 2 కంటైనర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఫలితంగా 21 టన్నుల టీఎన్టీకి సమానమైన శక్తి విడుదలైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వందలాది కార్లు కాలి బూడిదయ్యాయి. కొన్ని అపార్ట్మెంట్లు కూడా నాశనమైపోయాయి. చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవారు భూకంపం వచ్చిందని అనుకున్నారు. దాదాపు 20 ఎకరాల్లో ఉన్న రేవంతా శ్మశాన దెబ్బలా మారిపోయింది. డ్రోన్ సాయంతో తీసిన ఆ దృశ్యాలను ఎన్టీవీ అందిస్తోంది. మామూలుగా అగ్ని ప్రమాదం జరిగితే కాసేపు మంటలు ఎగసిపడతాయి. చైనా రేవులో జరిగింది మాత్రం భారీ పేలుడు. సిరియాలో ఉగ్రవాదులు కూడా ఆ స్థాయిలో ఎప్పుడూ పేలుళ్లు జరపలేదు. జస్ట్ కొన్ని నిమిషాల్లోనే రేవులో వందలాది కార్లు కాలి బూడిదైపోయాయి. భవనాలన్నీ మంటల్లో చిక్కుకున్నాయి. ఆ సమయంలో అక్కడ 2000 మందికి పైగా పనిచేస్తున్నారు. పేలుడు జరిగిన క్షణంలోనే 50 మంది ప్రాణాలు విడిచారు. దాదాపు 700 మందికి పైగా ఆసుపత్రుల పాలయ్యారు. 100 మంది తలో దిక్కుకు పరుగులు తీశారు. తప్పించుకోలేని వారు పేలుళ్లలో చిక్కుకుని అగ్నికి ఆహుతైపోయారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ దుర్ఘటన ఏ స్థాయిలో జరిగిందో. ఆ దృశ్యాల్ని కళ్లకు కట్టినట్టు చూపించాయి డ్రోన్ కెమెరాలు. పేలుళ్లు అర్ధరాత్రి జరగటం వల్ల ప్రాణ నష్టం తక్కువగానే ఉందన్న అధికారులు అదే ఉదయం సమయాల్లో జరిగి ఉంటే ఊహించలేనంత వినాశనం జరిగేదని అన్నారు. దీపావళి సమయంలో కాల్చే 1000 వాలా పూర్తిగా కాలటానికి 2 నిమిషాల టైం పడుతుంది. చైనా పేలుళ్లు ఏకధాటిగా 40 నిమిషాల పాటు కొనసాగాయి. కంటైనర్ల గోడౌన్లో వరుసపెట్టి బాంబులు పేలుతూనే ఉన్నాయి. దాంతో ఆ ఛాయలకు కూడా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఫైర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఫలితంగా 21 మంది ఫైర్ సిబ్బంది కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ప్రపంచ అగ్ని ప్రమాద పేలుళ్లలో ఇదో తీవ్ర ఘటన. పరిశ్రమల్లో భద్రతను ఈ ఘటన తెరపైకి తెచ్చింది. ప్రపంచ దేశాలన్నీ పారిశ్రామిక భద్రతపై దృష్టి సారించేలా చేసింది. డ్రోన్ దృశ్యాల ద్వారా 3 రోజుల విషాద తీవ్రతను స్పష్టంగా తెలుసుకునే వీలు కలుగుతోంది.